హాయ్ హలో అండి. వెల్కమ్ టు విష్ణు ధనరాజ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక చక్కని వంటతో మీ ముందుకు వచ్చానండి. అదేమిటంటే సేమ్యాతో ఉప్మా. అంటే అందరం మనం రొటీన్గా మామూలుగా చేసుకుంటాం కదండి, వాటర్ పోసుకునేలాగా. అలా కాకుండా నేను వేరే విధంగా కొత్తగా చేసి చూపిస్తున్నానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు, చూడండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా. నేను ఇందులో ఒక బౌల్లో హాఫ్ తీసుకున్నానండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని మీరు పైనున్న లేయర్ని మీరు పీల్ చేసుకోవచ్చు. పీల్ చేసుకుంటే బి విటమిన్ దొరకదు, పీల్ చేసుకోకుండానే కట్ చేసుకోండి చిన్నగా ఇలాగా. నెక్స్ట్ బీన్స్ తీసుకున్నానండి, 8 బీన్స్ తీసుకున్నానండి, ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ, ఇదిగోండి ఇలాగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా కట్ చేసుకుని పెట్టుకోండి. ఆకుగా వేస్తే తినరు కదా, పక్కన పడేస్తారు కదా, అందుకోసం ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి సన్నగా, ఇది మధ్యలో ఇలా ఘాటులా పెట్టాను. ఇవండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం పొయ్యి పైన ఒక బాండీ పెట్టి దానిలో ఒక సగం వరకు నీళ్లు పోసి మరగనిద్దామండి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఇంకొంచెం కూడా వేసుకుందాం ఎందుకంటే వాటర్లోనే పోతాయి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులోనే నెయ్యి కూడా వేసుకోవచ్చండి, నేను ఆయిల్ వేస్తున్నాను. వాటర్ని బాగా మరగనిద్దామండి. వాటర్ ఇప్పుడు బాగా మసులుతుందండి, బాగా మసలనివ్వాలి. ఒక నిమిషం మసలనిద్దామండి, బాగా మరగాలి వాటరు. వాటర్ బాగా మరిగింది కదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న సేమ్యాల్ని అందులో వేసేద్దామండి. వేసేసాను అందులో. వేసేసి ఇలా తిప్పుకుందామండి కొంచెం ఉడికే వరకు. ఆయిల్ ఎందుకు వేసానంటే ఈ సేమియాలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి కదా, అందుకోసం వేసాను. కొంచెం ఉప్పు కూడా, దీనికి కొంచెం ఉప్పు పడుతుంది కదా, అందుకోసం ఉప్పు వేసుకుని చేసుకుంటున్నామండి. ఇది ఉడికే వరకు ఇలాగా పెట్టుకుని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోకూడదండి, నేను చూపిస్తాను. ఇలా అయింది కదండి. ఇలా అయిన తర్వాత ఒకసారి మీడియంలో పెట్టుకుని పొయ్యిని ఇలా పట్టుకుని చూడండి ఉడకలేదో. లోపల కొంచెం పలుకుండే వరకు ఉడికించుకోవాలి, అంతేనండి. బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోకూడదు, లోపల కొంచెం పలుకు ఉండాలి, అంతేనండి. అంటే 80% అవ్వాలండి, అంతే. 80% ఉడకనివ్వాలండి. నేను ఉడకనిస్తున్నానండి. చూసుకుంటూ ఉండండి, సేమియా త్వరగా ఉడికిపోద్ది. అందుకోసం మనం తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలండి, లేదంటే ఉప్మా బాగా రాదండి. నేను మళ్ళీ ఇక్కడ పెట్టుకుని చూసుకుంటున్నాను ఎలా ఉందో. లోపల కొంచెం అంటే 65% అయిందండి. ఇంకొక 10%, ఒక 20% అవ్వాలి, 20 to 15% అవ్వాలి. పొయ్యిని మీడియంలో పెట్టుకోండి, ఇలా తిప్పుతూనే ఉండండి. ఎయిటీ 80% ఉడికిపోయిందండి నాకు. ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని స్ట్రెయిన్ చేస్తానండి.
స్టవ్ ఆఫ్ చేసేసి స్టెయిన్ చేద్దాం. వాటర్ అంతా స్టెయిన్ చేసేయండి ఇలాగా. మూత పెట్టుకుని అన్నం వార్చుకున్నట్టయినా చేసుకోవచ్చు, లేదంటే స్టెయినర్ ఉంటుంది కదండి, ఇదిగోండి ఇలా ఇంట్లో స్టెయినర్లో వేసేసుకోండి. మొత్తం వాటర్ అంతా పోసి స్టెయినర్లో వేసేసానండి నేను మొత్తం. వాటర్ అంతా అయ్యే వరకు చూద్దామండి. వాటర్ స్టెయిన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. స్టెయిన్ చేసేసానండి. దాన్ని మళ్ళీ బౌల్లో వేసేసుకున్నాను. ఇదిగోండి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదండి. ఇలాగా దేనికి దానికి విడివిడిగా ఉంది. ఇది అయిన తర్వాత పొయ్యి పైన బాండి పెట్టుకుందామండి. బాండి పెట్టానండి పొయ్యి పైన. అది హీట్ అయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇందాక అవి ఉడికించుకునేటప్పుడు వేసిన ఆయిల్ ఏమీ దానిలో ఉండదండి. ఆ సేమియాలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం వేసాం. అదంతా వాటర్లో పోతుంది మనం స్టెయిన్ చేసినప్పుడు. ఇప్పుడు బాండీ పెట్టాను. బాండీలో కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర. కొంతమంది ఉప్మాలో జీలకర్ర తినరండి, జీలకర్రని కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు మీరు. కొంచెం ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఇవి వేగేంత వరకు ఇవి వేగిపోయినాయండి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేగనిద్దామండి. ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి మూడు వేసేస్తున్నానండి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, నెక్స్ట్ బీన్స్ ముక్కలు కూడా వేసేసుకున్నామండి. క్యారెట్ బీన్స్ మనకి ఇష్టమైతే బాయిల్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రైలో కొన్ని పోషకాలు పోతాయి కదండి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు, అందుకోసం బాయిల్ చేసుకుని పెట్టుకుని వేసుకోవచ్చండి. అది మీ ఆప్షన్. ఇవి వేగేంత వరకు బాగా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంటుంది. ఇందులోనే తరిగి పెట్టుకున్న మొత్తం కరివేపాకు వేయట్లేదని కొంచెం వేస్తాను మనకి స్మెల్ కోసం. కరివేపాకు, కొత్తిమీర అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఇప్పుడు మనం ఇందులో వేసిన బీన్స్, క్యారెట్ ఇవన్నీ పీచు పదార్థము, నెక్స్ట్ ఏ విటమిన్ కూడా ఉంటుంది కదండి, మనకి ఐస్కి మంచిది, కళ్ళకి మంచిది. సో ఇది చేసుకుని పెట్టుకోవచ్చు పిల్లలకి కూడా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా స్పెట్స్ వచ్చేస్తున్నాయి కదండి, అవి తగ్గించుకోవడానికి కొంచెం ఏ విటమిన్ ఫుడ్స్ బాగా పెట్టండి. ఇలా వేయించుకున్నాను కదండి, ఇంకొంచెం బాగా వేయించుకున్నాను.
అందుకోసమే ఇందులో పోషకాలు పోకుండా ఉండాలంటే క్యారెట్ బీన్స్ మాత్రం బాయిల్ చేసుకోండి. కుక్కర్లో పెట్టి 3 విజిల్ తెప్పిస్తే చక్కగా అయిపోద్దండి. లేదు అంటే 2 విజిల్ అయినా చాలండి. బాగా మెత్తగా వద్దు అని అనుకుంటే ఒక్కొక్క కుక్కర్లో త్వరగా ఉడికిపోతాయి. అటువంటి కుక్కర్లో అయితే ఒక విజిలే చాలండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నానండి. మీకు పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే 3-4 వేసుకోండి. కారం తక్కువగా ఉంటే ఒక 5 వేసుకోండి. కారం తినేవాళ్ళు ఎలాగో వేసుకుంటారు కదా. పిల్లలు తినని వాళ్ళైతే పచ్చిమిరపకాయలు 1 లేదంటే 2 వేసుకోండి. అంటే కొంతమంది పిల్లలు కారం తినరు కదా. ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టెయిన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, కాసేపు ఆరబెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేస్తున్నాం. ఇలా మొత్తం వేసేసుకోండి. తిప్పుకోండి. మీడియం గ్యాస్ని సిమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే త్వరగా కలిపితే ఇవన్నీ ముక్కలు అయిపోతాయి కదా, అందుకోసం స్లోగా తిప్పుకోండి. సేమియాలు విరిగిపోతాయి కదా ముక్కలుగా, అందుకోసం స్లోగా తిప్పుకోండి. ఇది తిప్పుతున్నప్పుడే మనం సాల్ట్ ఎంతో వేసుకోలేదండి, కొంచెమే వేసుకున్నాం కదా ఇందాక. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని నెమ్మదిగా తిప్పుకుంటున్నామండి. మీకు కలర్ఫుల్గా కావాలంటే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి. లేదు ఇలా కనిపిస్తే చాలు అని అనుకుంటే పసుపు తక్కువగా వేసుకోండి. నేను చూపించినంత పసుపే వేసుకోండి. చూసారు కదండి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో నేను చెప్పాను కదండి, కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి. నేను లాస్ట్లో వేసేస్తున్నానండి. అయిపోయింది నాకు. ఒక 2 నిమిషాలు చాలండి, ఎందుకంటే అన్నీ మనం ఉడికించేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు. అన్నీ వేసేసి తిప్పేసాను. చూసారు కదండి. ఇప్పుడు మీరు చేతితో పట్టుకుని చూడండి, స్టిక్కీగా లేదు, అంటుకోదు, దేనికి దానికి ఉంటుంది. ఇలా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారండి. మనం వాటర్ పోసింది అయితే ఇంతలా ఉండదు. ఇంకా అందుకోసం ఇలా న్యూగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, చేతికి అంటుకోకుండా మంచిగా టేస్టీగా సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఇలా చేసి పెట్టండి, మీ వాళ్ళు వద్దన్నా తింటారు. చేతికి అంటుకోదు. దీనిపైన మనం షుగర్ స్కిప్ చేసేయండి, పిల్లలు షుగర్ అడుగుతారు. షుగర్కి బదులు హనీ వేయండి, లేదంటే ఇప్పుడు బెల్లం పౌడరు మార్కెట్లో దొరుకుతుంది కదండి, అటువంటి పౌడర్ తెచ్చుకుని వేసుకుని తినండి.
మంచిగా ఎంజాయ్ చేయండి. నచ్చింది కదండి మీకు ఈ వీడియో? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. హెల్త్కి కూడా మంచిదండి. ఏ విటమిను, పీచు పదార్థాలు అన్నీ దొరుకుతాయండి ఇందులో. మంచిగా ట్రై చేసి చూడండి, తినండి, హ్యాపీగా ఉండండి. బాయ్ అండి.